అందరికీ నమస్కారం. డీఎస్సీ 2025 తుది దశకైతే చేరుకుంది. మనకు సెలక్షన్ లిస్ట్స్ కలెక్టర్ గారి అప్రూవల్ వచ్చిన వెంటనే మనకు వెబ్‌సైట్‌లో ఉంచడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకొని సెలక్షన్ లిస్ట్ అయితే మనము చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఫినిష్ చేస్తారు? అలాగే అపాయింట్మెంట్స్ ఎలా ఇస్తారని. సెలక్షన్ లిస్ట్ 100% మీకు వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుంది. ఆ తరువాతనే అపాయింట్మెంట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫ్రెండ్స్, నేను ఒక విషయాన్ని చెప్తాను. ఏంటనంటే, గతంలో సెలక్షన్ లిస్ట్ ఇచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు. అలా చేసినప్పుడు ఆ సర్టిఫికేట్స్‌లో బోగస్ అని తెలిస్తే ఆ పోస్ట్‌ని తర్వాత డీఎస్సీలో మనకు ఇచ్చేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు అలా చేయకుండా మొదటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి ఆ సర్టిఫికేట్స్‌లో బోగస్ ఉన్నటువంటి వ్యక్తులను గానీ, అలాగే కొంతమంది నాట్ విల్లింగ్ ఇచ్చారు. అలాంటి వ్యక్తులను గానీ తొలగించి రెండో విడత, మూడో విడతలో మనకు కాల్ లెటర్స్ అనేటివి పంపించి, వారిలో గూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఏవైనా ఇబ్బందులుంటే, వారిని గూడా తొలగించి, ఆ తర్వాత ఉన్నటువంటి అభ్యర్థులకైతే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ లిస్ట్ ఇచ్చినటువంటి తర్వాతనే మనకు అపాయింట్మెంట్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే, మెరిట్ లిస్ట్ ఆల్రెడీ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగింది. తొందరలో మనకు కలెక్టర్ గారి అప్రూవల్ రాగానే సెలక్షన్ లిస్ట్ కూడా వెబ్‌సైట్‌లో ఉంచడం జరుగుతుంది. అక్కడ ఒకసారి మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు 2 ఉంచుకొని మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే అందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మనము వాటిపైన న్యాయ పోరాటం చేసేదానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఇలా చేయడానికి గల కారణం ఏంటి అనంటే, లీగల్ ఇష్యూస్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు గమనిస్తే 2003 డీఎస్సీ మనకు దాదాపుగా 2 సంవత్సరాలు పట్టింది అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి. అలాగే 2006 డీఎస్సీని గమనించండి, 2 సంవత్సరాల సమయం తీసుకుంది. 2008 కూడా 2 సంవత్సరాల సమయం తీసుకునింది. 2014, 2016లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు. అలాగే 2018, 2020లో అపాయింట్మెంట్స్ ఇచ్చారు. కానీ ఎలాంటి ఇష్యూస్ లేకుండా 2002 గాని, 2012 గాని మీరు గమనించండి. కేవలము 6 లేదా 8 నెలల్లో ఈ 2 డీఎస్సీలు పూర్తయ్యాయి. ఇప్పుడు 2025 5 నెలల్లో పూర్తవబోతున్నాయి. అంటే ఎలాంటి లీగల్ ఇష్యూస్ అనేటివి లేకుండా 16,347 మంది అభ్యర్థులకు అపాయింట్మెంట్స్ ఇచ్చేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఎవరు ఇందులో అపార్థం చేసుకుని పారదర్శకత లేదు అని ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. స్పోర్ట్స్ కోటా కింద 3% పోస్టులు అయితే ఉన్నాయి. అంటే 421 పోస్టులు ఉన్నాయి. ఈ 421 పోస్టులకు గాను 9,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. స్పోర్ట్స్ కోటాకు మాత్రమే. అందులో 870 నకిలీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. మరి సెలక్షన్ లిస్ట్ వదిలి ఈ నకిలీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి, లేదా క్వాలిఫికేషన్ లేనటువంటి అభ్యర్థులు క్వాలిఫికేషన్ ఉన్నట్టు రాసి సెలెక్ట్ అయ్యి, లేకంటే బోగస్ సర్టిఫికేట్లు పెట్టి ఇలా సెలెక్ట్ అయిన తర్వాత ఆ పోస్టు సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అభ్యర్థికి ఇవ్వడానికి అవకాశం ఉండదు. అలాంటి పోస్టులు ఏం చేస్తారు? నెక్స్ట్ డీఎస్సీలో కలపడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పోస్టు ఇబ్బంది పడినట్టు కదా. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ముందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి ఆ తరువాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చే ఆలోచన చేసింది. తొందరలోనే ఈ సెలక్షన్ లిస్ట్ అనేది బయటికి రానుంది. ఇక అపాయింట్మెంట్స్ గతంలో 2014 డిఎస్సి వాళ్ళకు 2016లో విజయవాడకు పిలిపించి అక్కడ వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనే ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అలా కాకుండా అయితే ఎవరి డిస్ట్రిక్ట్లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అనేటివి ఇచ్చే అవకాశం అయితే ఉండనుంది. అయితే ఇంకొక విషయం ఏంటని అంటే, మనకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ప్లేస్ అలాట్మెంటు నిర్వహించే అవకాశం ఉంది. వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైనా సరే మనకు అప్డేట్ రాగానే మీకు మరొక వీడియో రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. మిత్రులారా, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన వీడియోస్ని చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు.
డిఎస్సి, ఏపీపీఎస్సి అలాగే ఎలాంటి జాబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించే ప్రయత్నం అయితే చేస్తాం. కంటెంట్ కూడా అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్‌ని లైక్ చేయండి. మీ మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.